సద్గురు జ్యోతిష్యాలయం వారి ఆగస్టు నెల ద్వాదశ రాశి ఫలితాలకు కావాల్సినటువంటి రాశి ఫలితాలన్నీ కూడాను 12 రాశులకి మనం చెప్పబోతున్నాం. ఈ యొక్క ఆగస్టు నెల అంతా కూడాను పండగ వాతావరణం. ఎక్కడ చూసినా ఇప్పటివరకు కొన్ని బోనాలు అవుతున్నాయి, ఇంకా కొన్ని చోట్ల బోనాలు అవుతూనే ఉన్నాయి. వరలక్ష్మి వ్రతం వస్తుంది, రాఖీ పౌర్ణమి వస్తుంది, శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది. ఎన్నో రకాలైనటువంటి పండుగల వాతావరణంతో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడాను చేసుకుంటుంటే ఒక పండుగ సద్గురు జ్యోతిషాలయంలో ఈ యొక్క ఆగస్టు 26న కుజుడు మొదటి ఇంట్లోకి ప్రవేశించి కాస్త కోపం దుడుకు స్వభావాన్ని పెంచే అవకాశాలు బాగా ఉన్నాయి. నిరుద్యోగులకు కూడా ఒక 1 month తర్వాత మంచి అవకాశాలు ఉన్నాయి. మాస చివరిలో ఆప్తు నుండి శుభ కార్యక్రమాలు, శుభవార్తలు అన్ని కూడా వింటూ ఉంటారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. రాజకీయ నాయకులకి ఇది ఒక గడ్డు కాలం అని చెప్పచ్చు, జాగ్రత్తగా ఉండాలి. తస్మాత్ జాగ్రత్త రాజకీయ నాయకులు. ఓకే, సరే. ఈ నెల అదృష్ట సంఖ్య ఏముంది? 3 మరియు 5 మీకు అదృష్ట సంఖ్య అని చెప్పవచ్చు. ఈ నెల అంతా కూడా ఏం పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటే విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ఏదైనా విష్ణుకు సంబంధించిన కలియుగ వెంకటేశ్వరుడు కలవు వెంకటనాథాయ పోయి ఆయన దర్శనం చేసుకోండి. చంద్రాష్టమం. ఈ చంద్రాష్టమం ఆగస్టు 17/8/2024 5:28 సాయంత్రం నుండి 19/8/2024 7 గంటల సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది. 2.5 రోజులు జాగ్రత్తగా ఉండి వాహనం నడిపేటప్పుడు లేదా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త. బ్యాంక్ లోన్స్ కోసం లేదా ఇల్లు కన్స్ట్రక్షన్ కోసం మీరు అప్లై చేసిన వాళ్ళకి ఇది కాస్త పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకనూ మీ యొక్క దోషాలన్నీ తొలగడానికి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను అమ్మవారి దేవాలయంలో పోయి లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పోయి వెలిగించండి. కరుంగాలి మాలను ధరించండి. ఎప్పటికెప్పుడు మీ కులదైవాన్ని ప్రార్థన చెయ్యండి. ఇంకనూ మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. నో కాల్స్. జాతకం ఉచితం కాదు. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ ఆగస్టు 2024 కర్కాటక రాశి ఫలితాలు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ మాసంలో గ్రహ సంచారం అనుకూలం, ప్రతికూలం, మిశ్రమం. కర్కాటక రాశి వారికి అనేక విధాలుగా ఫలవంతమైనటువంటి ఫలితాలు మరి ఇబ్బందులు కూడా చేపట్టే పనులు, అవరోధాలు కూడా ఉంటూనే ఉంటాయి. తిరోగమన శని 8వ ఇంట్లో ఉంటాడు. అంటే మీకు అష్టమ శని నడుస్తుంది కదా, తిరోగమనంగా మీ ఇంటికి ఎలా వచ్చాడో మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఆ తిరోగమన శని అష్టమ శని స్టార్ట్ అయింది కాబట్టి అష్టమ శనిలో తిరోగమనం మీ ఇంటి వరకు వచ్చి మళ్ళీ ఆయన తిరిగి వెళ్ళిపోతున్నాడు. అందువల్ల కొంచెం శుభ ఫలితాలు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 10వ ఇంటికి అధిపతి అయినటువంటి కుజుడు 6వ ఇంట్లో ఉంటాడు. 9వ ఇంటికి అధిపతి అయినటువంటి దేవగురు బృహస్పతితో పాటు 11వ ఇంట్లో ఉన్నాడు. బుధుడు మరియు శుక్రుడు 2వ ఇంట్లో కూర్చున్నారు. మానసిక ఒత్తిడి ఎక్కువ, స్ట్రెస్ విపరీతంగా పెరుగుతుంది. ప్రత్యేకించి ఇంటిలో ప్రారంభం అవుతుందండి. కర్కాటక రాశి వారికి ఒక పెద్ద మిత్రుడు, శత్రువు రెండు ఒకళ్ళు ఉన్నాడు. ఎవరంటే మీ నోరు. ఇలా సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. కర్కాటక రాశి వారు మీకు తెలియకుండానే మీరు మాట్లాడేస్తారు. మీకు తెలియకుండానే అనుకూలాలు కూడా జరిగిపోతాయి. మంచి మాట్లాడతారు, చెడు మాట్లాడేస్తారు. అయ్యో మాట్లాడేస్తారని మళ్ళీ ఫీల్ అయితే లాభం లేదు. మాట్లాడేటప్పుడు చాలా ఆలోచించి మాట్లాడండి. కర్కాటక రాశి మిత్రులారా, ఎదుటి వారికి కూడా మనస్తత్వం ఉంటుంది, వారికి కూడా మనోభావాలు ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. ఉద్యోగంలో ప్రశంసలు అవకాశాలు ఉన్నాయి, పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. మాస ద్వితీయంలో ఉద్యోగస్తులు అధికారులకి కాస్త ఆగ్రహాన్ని కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు కష్టాలు ఫలించే సమయం ఆసన్నమవుతుంది. గెట్ రెడీ. విద్యార్థులకు అనుకూలమైనటువంటి చదువు. ఏ చదువు చదువుకున్నా విజయమే, కానీ జ్ఞాపక శక్తిని అప్పుడప్పుడు కోల్పోతుంటారు. మీ యొక్క చేసే పనిని వదిలేసి డివేట్ అవుతుంటారు చూసారా, ఆ డివేట్ అవ్వకుండా ఏకాగ్రతగా ఇప్పుడు చదవండి. కర్కాటక రాశి విద్యార్థులు చదివేయండి. ఇప్పుడు చదివితే మీ భవిష్యత్తు మీకోసం ఎదురు చూస్తుంది. మీకు మంచి అవకాశం ఇవ్వడానికి. గెట్ రెడీ చదువులో. కుటుంబ జీవితంలో ఈ నెల స్థిరంగా సాధారణంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య కాస్త స్ట్రెస్ ఉంటుంది. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, తల్లిదండ్రుల మధ్య కాస్త అందరితోనూ ఆట విడుపుగా ఉండండి. మరీ కూర్చోకండి నెత్తి మీద. అనవసరానికి ధనం సహాయం చేసేవారికి, సంపదను కూడబెట్టేవారికి, బ్యాంక్ బ్యాలెన్స్ చూసేవారికి, బ్యాంక్ లోన్స్కి వెళ్ళేవారికి, పర్మిషన్స్కి వెళ్ళేవారికి అంతా కూడా ఈ మాస చివరిలో కొంచెం ఇబ్బందులు ఉన్న మధ్యలో మీరు సాధిస్తారు.
అవసరానికి ధన సహాయం అందక ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి. నూతన రుణ ప్రయత్నాలు కూడా చేస్తారు. చిన్ననాటి మిత్రుల ద్వారా మాస మధ్యలో మీరు లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్త. మోకాలు నొప్పికి మరియు కడుపుకి సంబంధించి ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి భయాందోళనతో ఉంటారు, దాన్ని తగ్గించండి. రాజకీయ నాయకులకి ఇది డిస్టర్బెన్స్ మాత్రమే చెప్పచ్చు. షేర్ మార్కెట్ మిశ్రమం. అదృష్ట సంఖ్య 5 మరియు 9. చంద్రాష్టమం. ఆగస్టులో చంద్రాష్టమం వారికి వచ్చేసి 19/8/2024 7 గంటల సాయంత్రం నుండి 21/8/2024 7 గంటల 12 నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఐటీ రంగం వారికి కాస్త మిశ్రమ ఫలితం అని చెప్పచ్చు. వ్యవసాయదారులకి చాలా బాగుంది. ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఏదైనా మహావిష్ణు టెంపుల్కి ప్రార్థన చేసి వేయడానికి వెళ్ళండి. అద్భుతంగాను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. కరుంగాలి మాలను వేసుకోండి ఎప్పుడు కూడా మెడ మీద. ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ యొక్క కులదైవం ఉంటారు కదా, ఇష్టదైవం, ఆ కులదైవ దర్శనాన్ని చేసుకోండి. కుటుంబం అంతా కూడా వెళ్ళి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నెంబర్కి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. నో కాల్స్. విజయవస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీన రాశి మిత్రులారా, మీరు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క ఆగస్టు 2024 శుభాశుభ ఫలితాలను అంటే ఏళ్నాటి శని 12వ స్థానంలో సంచరిస్తూ మీనరాశి మిత్రులకు ఈ యొక్క మీనరాశి వారి నెల మొత్తం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో తిరిగేటప్పుడు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందున వలన మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. శని నెలంతా 12వ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉన్నారు. రాహు నెల మొత్తం రాశిలో ఉండడం, దేవగురు బృహస్పతి అంగారడితో 3వ ఇంట్లో కూర్చోవడం, సూర్యుడు 5వ ఇంట్లో ఉండడం, ఆగస్టు 22 నుండి తిరోగమన బుధుడు 5వ ఇంట్లోకి ప్రవేశించడం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుజుడు 3వ ఇంట్లో ఉంటాడు. ఈ నెల ప్రారంభం నుండి చివరి వరకు శని 12వ ఇంట్లో తిరోగమన స్థానంలో ఉంటూ బుధుడు మరియు శుక్రుడు శ్రద్ధ వహించాలి, ఆందోళన కలిగిస్తూ ఉంటారు. కొంచెం గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగంలో సహ ఉద్యోగుల నుంచి సహకారం అందకుండా ఉంటుంది. చేపట్టిన పని అంతా కూడా మందకోడిగా జరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి. జాగ్రత్త. ఉద్యోగస్తుల కోసం చేస్తున్నటువంటి వారు ఈ నెలంతా ఇబ్బంది. ఈ కుటుంబంలో చాలా గందరగోళాలు అవకాశాలు ఉన్నాయి. చెప్పడానికి కొంచెం నాకే బాధగా ఉంది. ఈ నెలంతా ఇలా చెప్పి ఇబ్బంది పెట్టాలంటే ఈ నెల చాలా గ్రహాలు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయండి. తప్పదు. కుటుంబాన్ని అంటే మిమ్మల్ని భయభ్రాంతులు చేయడానికి కాదు, మిమ్మల్ని జాగ్రత్త పరచడానికి. మనం వెళ్తూ ఉండగా ఒక దారిలో ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది అని మీకు తెలియకుండా పోతే కింద పడతారు కదా, మాలాంటి వాళ్ళు చెప్తే అదే స్పీడ్ బ్రేకర్ అనుకోండి, జాగ్రత్తగా వెళ్ళండి అంతే. తోబుట్టువుల కోసం ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అన్నదమ్ముల కోసం ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఖర్చులు విస్తృతం అవుతుంది. అది భూమి మీద కావచ్చు, ఇల్లు మీద కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఇంటిలో శుభకార్యాలు కావచ్చు, అన్ని రకాలుగా ఒక మంచినీళ్ళ ఖర్చులాగా ఆర్థికంగా మీకు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా హెచ్చుదక్కులు చాలా ఉన్నాయి. ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క అనారోగ్యం మీకు మనశ్శోభను తీసుకొచ్చి పెడుతుంది. వృత్తి వ్యాపారంలో అధికంగా కష్టపడాలని స్వల్ప లాభంతో బయటపడతారు. మాస చివరంలో మళ్ళీ ఆరోగ్యపరంగా మళ్ళీ పుంజుకుంటారు. గృహ నిర్మాణాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా మందకోడిగా సాగే అవకాశాలు. ఈ నెల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వివిధ రకాల ఆరోగ్య సమస్యలు దారితీస్తాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు చాలా కష్టపడాలండి. ఎగ్జామ్స్కి అంతా ఉన్న వాళ్ళంతా కూడాను చాలా చదవాల్సి వస్తుంది. రాజకీయ నాయకులకి గడ్డు కాలం అనే చెప్పచ్చు. వ్యవసాయదారులకి బాగుంది. షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి. మీడియా రంగం వారికి మిశ్రమం. ఐటీ రంగం వారికి స్ట్రెస్. వివాహం కాని వారికి నూతన వివాహానికి అవకాశాలు మాస చివరి భాగంలో ఉంది. అదృష్ట సంఖ్య 9. బ్లూ కలర్ వాడండి. ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది. చంద్రాష్టమం ఆగస్టు 10, 2024 4 గంటల 18 నిమిషాల మధ్యాహ్నం నుండి 13/8/2024 4 గంటల 15 నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ 2 రోజులు ఆల్రెడీ నెలంతా జాగ్రత్త ఉండాలి. పర్టికులర్ ఈ 2 రోజులైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవ చింతన పెరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి
పరిపక్వత్వం వస్తుంది. గురు భగవానుడు కాస్త బాగుండా మీకు మిగతా గ్రహాలని కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి చాలా పరిపక్వత పొందుతారు. అందులోనూ అలంకార ప్రియులుగా ఉన్నటువంటి మీనరాశి మిత్రులారా కాస్త కాస్మెటిక్స్ అన్నిటికీ కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అది స్త్రీ పురుషులు ఎవరైనా కూడా. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు దక్షిణామూర్తి లేదా గురు భగవానుడు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళండి. శని భగవాన్ని ప్రార్థన చేయండి, నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి, మీ కులదేవత ప్రార్థన చేసి వారి దగ్గర పోయి మీ వయసు ఎంత ఉంటే, సపోజ్ మీ వయసు 21 వయసు అనుకోండి, 21 దీపాలు పెట్టండి. 40 వయసు అనుకోండి, 40 దీపాలు ఒకటే చెప్పులో ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి వెలిగించండి. ఆ దీపం కరుగుతూ ఉండగా మన దోషం అంతా కరుగుతుంది. సరే, ఈ నెల మీరు చాలా ముఖ్యంగా చేయాల్సినటువంటి పరిహారం ఏమంటే సైలెంట్గా ఉండడం. ఏ విధమైనటువంటి కొత్త వ్యాపకాలకి వెళ్లకుండా ఉండడం మంచిది. ఆహారపు అలవాట్లు అదుపులో ఉండాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకనూ ఆనందంగా ఉండడానికి చిరునవ్వుతూ ఉండండి. ద్వాదశ రాశి మిత్రులారా, ఈ నెల రాశి ఫలితాలన్నీ కూడాను ఎంతో మంది సద్గురువులు అందరితోనూ డిస్కస్ చేసి ఆ గ్రహాల అన్ని ఫలితాలని మేము క్షుణ్ణంగా చేసి వాస్తవాన్ని బట్టి దైవ సాక్షిగానే మేము అన్ని కూడా మీకు చెప్తున్నాం. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణలో నిర్మించాం. ఆ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. శరణమయ్యప్ప.